ఈరోజు కథ జీవితం ఇంతేనా. జానకి మంచినీళ్ళివ్వు అంటూ లోపలికి వచ్చి నీరసముగా కుర్చీలో వాలాడు ఆనంద్. టీవీలో సీరియల్ చూస్తున్న జానకి గబల్లున లేచి లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఆయన తాగిందాకా ఉండి ఖాళీ గ్లాస్ తీసుకొని 2 క్షణాలు ఆయన వైపు చూసి మౌనంగా అక్కడి నుంచి కదిలి వంటగదిలోకి వెళ్ళిపోయి కాఫీ కలపసాగింది జానకి. ఈ మధ్య ప్రతిరోజు ఆనంద్ అలాగే నీరసముగా వస్తున్నాడు. ఆ విషయం గమనిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయత. 60 ఏళ్ళు వచ్చిందాకా సర్వీస్ చేసి బాధ్యతలు పూర్తి చేసుకున్నా ఇంకా ఆయన ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేయవలసి రావడం విషాదం. ఇలాంటి విషాదం ఇంకొకటి ఉందా అనిపిస్తుంటుంది ఆవిడకి. కాఫీ కలిపి తీసుకొని కాఫీ తీసుకోండి అంది. ఆనంద్ కళ్ళు తెరిచి కాఫీ కప్పు అందుకున్నాడు. ఆవిడ టీవీ వాల్యూమ్ తగ్గించి కుర్చీ ఆయన దగ్గరకు జరుపుకొని కూర్చుంది. ఆయన కళ్ళు వాల్చుకొని కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడని తెలిసి ఏం ఆలోచిస్తున్నారు అని అడగాలనిపించినా అడగలేదు. కారణము ఆవిడకు తెలుసు కనుక. ఆయనైనా ఆవిడైనా ఆలోచించేది ఒక్కటే, ఈ జీవితం ఇంతేనా. సమాధానం లేని ప్రశ్న. అయినా ఆ ప్రశ్న వాళ్ళ గుండెల్లోంచి పదే పదే ఓ బుల్లెటులా దూసుకురావడం మాత్రము మానదు. ఖాళీ కప్పు భార్య చేతికిచ్చి తిరిగి వెనక్కి వాలుతూ అన్నాడు, నీరసంగా ఉంది జానకి అని. బాధగా అనిపించింది, దుఃఖం కూడా వచ్చింది. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది జానకి. ఉద్యోగం మానేయండి అని అనాలనిపిస్తుంది. మానేసి ఏం చేయను, అప్పెలా తీర్చను అని ఆయన నవ్వే నవ్వు గుర్తొస్తుంది. ఆ నవ్వు ఆవిడ చూడలేదు, చూసి సహించలేదు. నిజమే, అప్పెలా తీరుతుంది? 1 కాదు, 2 కాదు, 15 లక్షలు. ఉన్న 2 ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించాలన్నది ఆయన ఆశయం. అందుకే 2ని బీటెక్ చదివించాడు. ఎంఎస్ చేస్తే కానీ అమెరికాలో మంచి జాబు రాదు. ఎంఏ చేస్తామంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాక తీర్చుకునే కండిషన్ మీద బ్యాంకు రుణం తీసుకొని మరీ అమెరికా పంపించాడు. ఎంఏ అయిపోయిన 2 ఏళ్ల దాకా 2కి మంచి ఉద్యోగాలు దొరకలేదు. తండ్రిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా షూరిటీ ఇచ్చినందుకు వడ్డీ కడుతూ వచ్చాడు. ఈలోగా గ్రీన్ కార్డు ఉన్న కుర్రాడికి పెళ్లి చేసుకుంటే అక్కడ సెటిల్ అవ్వచ్చని ఆయనకి నచ్చజెప్పి వాళ్ళు ప్రేమించిన కుర్రాళ్ళనే పెళ్లి చేసుకుంటామంటే 2కి ఏడాది తేడాతో ఇంటి మీద లోన్ తీసుకొని ఘనంగా పెళ్లి చేశాడు. అనుకున్నట్టే పెద్దమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య అనుకున్నాడు. ఆ పిల్ల కోసం చేసిన అప్పు తానే తీర్చుకుంటుందిలే అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ తనది కాంట్రాక్టు ఉద్యోగమని, క్లయింట్ కమిషన్ పోగా చాలా తక్కువ చేతికి వస్తుందని, మంచి ఉద్యోగం వచ్చాక తీరుస్తాను అంది. మరికొంత కాలానికి చిన్నమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చింది. అది కూడా కాంట్రాక్టు ఉద్యోగమే రావడంతో పెద్దమ్మాయి పాడిన పాటే చిన్నమ్మాయి కూడా పాడింది. ఆనంద్కి రిటైర్మెంట్ వయసు దగ్గరకు వస్తుంటే టెన్షన్ పెరిగిపోసాగింది. వాళ్ళ కోసం చేసిన అప్పు, ఇంటి మీద పెళ్ళిళ్ళకు చేసిన అప్పు వడ్డీ కడుతున్నా ఎక్కడా తరుగుతున్నా ఆనవాలు కనబడలేదు. 5 ఏళ్ళు దాటినా ఎంత అప్పు తీసుకున్నాడో అంత అలాగే కనిపిస్తుంది. రోజులు గడిచిపోతున్నా 2లో ఎవరు కూడా వాళ్ళ చదువుల కోసం తీసుకున్న బ్యాంకు రుణం గురించి మాట వరుసకు కూడా ప్రస్తావన తీసుకురాకపోవడం ఆనంద్కి బాధ కన్నా ఆశ్చర్యాన్ని కలగజేయసాగింది. చూసి చూసి తానే ఓసారి గుర్తు చేశాడు. ఏమ్మా, మీ చదువుల కోసం చేసిన అప్పు తీర్చాలి, గుర్తుందా? నేను వడ్డీ కడుతున్నాను ప్రతి నెల. తీరుద్దాం నానా,
ఏంటో మా సంపాదనంతా ట్యాక్సులు కట్టడానికి, క్రెడిట్ కార్డు కట్టడానికి సరిపోతుంది. జీతాలు సరిపోవడం లేదు. అందుకే ఇంకా ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకోలేదు అంది పెద్దమ్మాయి. దాదాపు చిన్న కూతురు కూడా అదే అంది. అవునేమో, దేశం కాని దేశంలో వాళ్ళ సమస్యలేంటో నాకేం తెలుసు అనుకున్నాడు. సరేలే, ముందు అప్పు తీర్చేస్తే తర్వాత సంగతి వాళ్ళే చూసుకుంటారు. లేకపోతే ఈ వడ్డీ చక్రవడ్డై అసల్ని మించిపోయేలా ఉంది అనుకుంటూ ఇల్లమ్మి వచ్చిన డబ్బుతో 2 అప్పులు తీర్చేశాడు. మరికొంత అప్పు ఉన్నా దాదాపు తీరిపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అప్పు తీరింది. అద్దె ఇంట్లో బ్రతకవలసి వచ్చిన దురదృష్టానికి అసంతృప్తి మిగిలింది. అయినా కూతుళ్ళు తనకి ఇల్లు కొనిస్తారన్న ఆశ, నమ్మకము ఆయన్ని వదలలేదు. ఈలోగా రిటైర్డ్ అయిపోయాడు. ఆ సందర్భంగా కూతుళ్ళు, అల్లుళ్ళు వచ్చారు అమెరికా నుండి. ఆడంబరంగా పెద్ద ఎత్తున షష్ఠి రిటైర్మెంటు ఫంక్షన్ చేశారు. తల్లిదండ్రులకు ఖరీదైన బట్టలు, బంగారు ఉంగరాలు కొని తెచ్చారు. బంధుమిత్రులంతా అదృష్టవంతుడివోయ్, పిల్లలు రత్నాలు అన్నారు. పొంగిపోయాడు. నా పిల్లలు నిజంగానే రత్నాలు అనుకున్నాడు. 10 రోజుల్లో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ 2 అమ్మాయిలు తండ్రితో చిరాగ్గా అన్నారు. ఇదేమి ఇల్లు నాన్నా, అసలు బాగాలేదు, పాత ఇల్లు. ఈ బాత్రూంలేమిటి, ఈ పెచ్చులూడిపోతున్న గోడలేంటి, ఇలాంటి ఇంట్లో ఉండడం ఏంటి, అసహ్యంగా ఇల్లు మారండి, మంచి ప్లాట్లోకి వెళ్ళండి. నిజమే, అమెరికా పిల్లలుండే ఇల్లు కాదు, అమెరికా పిల్లల తల్లిదండ్రులంటే ఇల్లు అంతకన్నా కాదు అనుకున్నాడు. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్లు గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయి, పైగా పుట్టిన దగ్గర నుండి ఏనాడు అద్దె ఇంట్లో ఉండని ఆనందుకు ఇప్పుడు ఇలాంటి అద్దె ఇంట్లో ఉండడం నామోషిగా అనిపించింది. వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్లో రుణశేషం పోగా మిగిలిన 25 లక్షలకి పెన్షన్ మీద మరో 15 లక్షలు అప్పు చేసి రెండూ కలిపి ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు. అపార్ట్మెంట్ తీసుకుంటున్నాను, మీకు నచ్చిందా అంటూ పిల్లలిద్దరికీ బ్రోచర్సు, ఫోటోలు పంపించాడు. చాలా మంచి పని చేశావు నాన్న, తప్పకుండా తీసుకో అన్నారు ఇద్దరు. నెలకి 20,000 ఈఎంఐ కట్టాలి, ఎలా తీరుస్తారు? ఆయన నిర్ణయానికి విస్తుపోతూ అడిగింది జానకి. బంగారం లాంటి 2 ఆడపిల్లల్ని అమెరికాలో పెట్టుకొని ఈ అనుమానం ఏంటి పిచ్చిదానా అన్నాడు దర్పంగా. అంటే వాళ్ళు కడతారని మీ ఆశ? వాళ్ళు సరే అన్నారా? వాళ్ళలో ఎవరు కడతారు? పెద్దదా చిన్నదా? ఏమీ తెలుసుకోకుండా మీరింత సాహసం చేయడం బాగాలేదు. ముందు వాళ్ళతో మాట్లాడండి అంది జానకి. అబ్బా, నీకన్నీ అనుమానాలే జానకి. ఉన్న ఇల్లు, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు తాలూకు అప్పు తీర్చడానికేగా అమ్మేశాను. ఆ విషయం వాళ్ళకి తెలియదా? మనము అద్దె ఇంట్లో ఉంటే వాళ్ళకి మాత్రము బాధగా ఉండదా అన్నాడు ఎంతో నమ్మకంగా. బాధ ఉండడం వేరు, బాధ్యత తీసుకోవడం వేరు. నా మాట విని రాత్రికి వాళ్ళిద్దరితో మాట్లాడండి అంది ఖచ్చితంగా. ఆవిడ పోరు పడలేక ఆ రాత్రే ఫోన్ చేసి, మీ అమ్మ ఇలా అంటోంది, మీ సమాధానం ఏంటమ్మా అని అడిగాడు పెద్దమ్మాయిని. అదేంటి నాన్న, అసలు అనుమానం ఎందుకొచ్చింది అమ్మకి అంది పెద్దమ్మాయి. చూశావా నా కూతురు అన్నట్టు గర్వంగా చూశాడు భార్య వైపు. మర్నాడు చిన్నమ్మాయితో కూడా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని 2 రోజుల్లో లోనికి అప్లై చేయడం, ఉన్న డబ్బులో కొంత అడ్వాన్స్ ఇవ్వడం చేశాడు. త్వరలోనే ఇల్లు కొనడం, గృహప్రవేశం చేయడం జరిగింది. కూతుళ్ళకి, అల్లులకి కొరియర్లో ఫోటోలతో పాటు ఖరీదైన కానుకలు కూడా పంపించాడు. అప్పటికి బ్యాంక్ బ్యాలెన్సు 1,30,000 ఉంది. నెలకి 30,000 చిల్లర పెన్షన్. మొదటి 2 నెలలు 20,000 ఈఎంఏ తానే కట్టాడు. 1,30,000 కాస్త 84,000కు చేరింది. 3వ నెల పెద్దమ్మాయికి ఫోన్ చేశాడు. 1 నెల నువ్వు, 1 నెల చెల్లాయి కడతారా, లేక ప్రతీ నెల చెరిసగం కడతారా? నేను ఇప్పటికీ
2 నెలలు కట్టేశాను అని అడిగాడు. చెప్తాను నాన్న, ఓసారి చెల్లాయితో ఆయనతో కూడా మాట్లాడి చెప్తాను అంది. నెల దాటినా ఇద్దరి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. అక్క నాతో ఈ విషయం డిస్కస్ చేయలేదు నాన్న, నేను మాట్లాడి చెప్తానులే అంది చిన్నమ్మాయి. మరో నెల గడిచింది. బ్యాంకు బ్యాలెన్సు చిక్కిపోతుంది. ఆనందులో ఆందోళన మొదలైంది. ఉండబట్టలేక భార్యతో తన ఆందోళన వ్యక్తం చేశాడు. వాళ్ళు ఆడపిల్లలండి అంది జానకి. అయితే అన్నాడు, పెళ్ళయ్యాక ఆడపిల్లలు మన పిల్లలు కాదు. వాళ్ళ మీద మనకేమీ హక్కులుండవు. మనకు ఏం చేయాలన్నా వాళ్ళ భర్తల అనుమతి కావాలి అంది జానకి. కానీ వాళ్ళు ఆధునిక యువతులు జానకి అన్నాడు. అమ్మాయిలు ఆధునికులు అయినా సాంప్రదాయాలు ఆచారాలు ఆధునికము కాదు కదా. విస్తుపోయాడు ఆనంద్. అంతేనా? జానకి అన్నట్టే జరిగింది. మేం కూడా ఇక్కడ ఇల్లు కొనాలనుకుంటున్నాం నాన్న. మేము లోన్ తీసుకోవాలిగా. పైగా మా అత్తగారు వాళ్ళ ఇల్లు రిమోడల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి డబ్బు పంపాలి. ఇన్ని ఖర్చులంటే కష్టం నాన్న. చూద్దాంలే, మెల్లిగా నేను చెల్లాయి మా వాళ్ళకి తెలియకుండా అంతో ఇంతో పంపిస్తాం. ఈలోగా నువ్వు కడుతూ ఉండు అంది పెద్దమ్మాయి. నిన్ననే మేము కూడా అగ్రిమెంట్ సైన్ చేశాం నాన్న. బోలెడంత అప్పు, దాదాపు 3 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో. ఆయన ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్కి కారు కొన్నాడు, అపార్ట్మెంటు కొన్నాడు. ఇంకా నీకు పంపించడం అంటే కష్టము. ఆయన కూడా ఒప్పుకోరు అంది. స్థానువైపోయాడు. అవమానంతో దహించకపోయాడు. వాళ్ళ భర్తలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇల్లు కొనొచ్చు, కార్లు కొనొచ్చు. కానీ వీళ్ళు మాత్రము తనకి డబ్బు పంపడానికి భర్తల అనుమతి కావాలి. వాళ్ళు ఒప్పుకోరా? ఏంటి ఈ దౌర్జన్యము? తనేం పాపం చేశాడు? అదే అన్నాడు భార్యతో. ఇదేంటి జానకి, మగపిల్లల తల్లిదండ్రులు కొడుకుల దగ్గర హక్కుగా అన్నీ పొందవచ్చా? మనకి హక్కు లేదా? ఇదేం న్యాయం జానకి అన్నాడు. న్యాయాల సంగతి నాకు తెలియదు గాని ఇదే లోకరీతి. ఆడపిల్లల పెళ్ళయ్యే వరకు మన పిల్లలు, పెళ్ళయ్యాక వాళ్ళ సంసారము వాళ్ళ జీవితం అంతా వేరు. వాళ్ళు పరాధీనాలు అంది జానకి. అదేంటి జానకి, వాళ్ళు కూడా వాళ్ళ భర్తలతో సమానంగా లక్షలు సంపాదిస్తున్నారు. మనం వాళ్ళని అప్పు చేసి అన్నీ కోల్పోయి మరీ చదివించాము. ఇవాళ మనం వాళ్ళకి పరాయి వాళ్ళమా? అందుక నేను వాళ్ళని అంత కష్టపడి ఉన్నత స్థితికి తీసుకొచ్చింది. ఓదార్పుగా అతడిని దగ్గరకు తీసుకోవడం తప్ప జానకి ఏమీ చేయలేకపోయింది. ఇంతేనా? ఇదే నా జీవితం? తట్టుకోలేని మనోవేదన, భరించలేని ఆర్థిక సమస్యలు. ఆనంద్ యుద్ధ ప్రతిపాదికన ఉద్యోగ ప్రయత్నం చేశాడు. నెలకి 20,000 జీతంతో ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంటుగా ఉద్యోగం దొరికింది. కానీ చాలా దూరం వెళ్ళాలి. అయినా తప్పదు. వద్దు అనాలనుకుంది జానకి. కానీ కళ్ళ ముందు అప్పులు కనిపిస్తే ఎలా అనగలదు? 7 నెలలయ్యింది. మనోవేదన, వయసు అనుమతించని శారీరక శ్రమ. ఆనంద్ ఆరోగ్యంలో మార్పొస్తుంది. రోజురోజుకి నీరసిస్తున్నాడు. మధ్య మధ్య ఆగని దగ్గు, నడుము నొప్పి. అతని పరిస్థితి చూస్తుంటే జానకి కన్నీళ్ళాగలేదు. బలవంతంగా దుఃఖం అణుచుకొని, నడుముకి ఏదన్నా బాము రాయనా అంది మృదువుగా. ఆయన చూ అంటూ పక్కకి తిరిగాడు. రండి, కుర్చీలో ఎందుకు, లోపల పడుకుందురుగాని అంది. ఓపిక లేదు జానకి, కాసేపు ఇలాగే ఉండని. ఒకేసారి డిన్నర్ అయ్యాక లోపలికి వస్తాను అన్నాడు. జానకి లోపలికి వెళ్ళి చపాతీలకు పిండి తడిపింది. ఫ్రిడ్జ్లో తరిగి ఉంచిన ఆకుకూర తీసి పోపేసింది. రాగిజావా కాచింది. మధ్య మధ్య భగవంతుడా నా భర్తని కాపాడు అని వేడుకుంటూ వంట పూర్తి చేసింది. సమయము 8:30. ఆనంద్ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో అతని దగ్గరికి వచ్చేసరికి గాఢ నిద్రలో ఉన్నాడు.
లేపాలనిపించలేదు. ఈయనకి తిండి కన్నా విశ్రాంతి ముఖ్యమో అనుకుంది. కానీ తిరిగి తెల్లవారి ఆఫీస్కు వెళ్ళాలి కాబట్టి తిండి కూడా ముఖ్యమే అనుకుంది. అంతలో జానకి అన్నగారు నారాయణ లోపలికి రావడంతో రా అన్నయ్య అంటూ ఆహ్వానించింది. అక్కడికి కొంచెం దూరంలో అతని ఇల్లు. వారానికి 2 సార్లు వచ్చి ఆప్యాయంగా పలకరించి మంచి చెడు మాట్లాడి వెళ్తూ ఉంటాడు. ఏమ్మా వేలగాని వేళ పండుకున్నాడేంటి బావగారు అని అడిగాడు. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాడు, పడుకున్నారు అంది జానకి. ఏం ఆఫీసో ఏమో, ఇంతకాలం చేసింది చాలేదా? ఎందుకమ్మా ఈ వయసులో కృష్ణారామ అంటూ కాలక్షేపం చేసుకోక అదోలా నవ్వింది జానకి. నువ్వలా నవ్వకు, నాకు ఒళ్ళు మండుతుంది. ఏమయ్యిందంట వాళ్ళకి? ఎందుకు డబ్బు పంపడం లేదు? అడగందే అమ్మైనా పెట్టదు. అడిగి వసూలు చేయండి. వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి. పోనీలే అన్నయ్య అంది జానకి. ఏం సమస్యలమ్మా వాళ్ళకి? ఇల్లు కొనుక్కోవడమేగా. వాళ్ళ అప్పులు కోట్లలో ఉంటాయి. దాని ముందు మీ అప్పెంత? తింపి తింపి కొడితే ఏడాది పాటు చెరో $500 పంపిస్తే ఎంతలో తీరుతుంది? అంతా ఎక్కడి నుంచి తెస్తారన్నయ్యా? ఆడపిల్లలు. ఏంటమ్మా ఆడపిల్లలని చదువులు చెప్పించకుండా వదిలేశావా? నీ రెండో అల్లుడు తల్లిదండ్రులకు ఇనోవా కారు కొనిచ్చాడు. ఆ మధ్య భువనగిరి దగ్గర 500 గజాల స్థలమూ కొన్నారు. అయినా రిటైర్డ్ అయ్యాడు. మీ ఆయన కన్నా చిన్న ఉద్యోగమే. ఇవన్నీ ఎలా వస్తున్నాయి వాళ్ళకి? అవన్నీ మనము అడగగలమా అన్నయ్య? మన సంస్కృతి సాంప్రదాయాలు ఆడపిల్లల సొమ్ము తినకూడదనేగా చెబుతున్నాయి. గాడిద గుడ్డేం కాదు. ఏ ఆడపిల్లని వాళ్ళని సరిగా పెంచలేదా? ఏం లోడ్ చేశారు? ఈ రోజుల్లో ఆడామగ తేడాలేమీ లేవు. హక్కులు ఇద్దరికి ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఇద్దరు పంచుకోవాలి. అయినా కొడుకైనా కూతుర్లైనా మీకు ఉన్నది వాళ్ళే. మీ కష్టసుఖాలు వాళ్ళుగాక ఎవరు చూస్తారు? అంతా మీ చేతకాని తనం వల్లే. ఫోన్ నెంబర్ ఇవ్వు, జాడిస్తానిద్దరిని. ఏం ఇల్లు? మీరు కరిగించుకొని తింటారా? కట్టుకొని పోతారా? మీ తదనంతరము వాళ్ళకేగా దక్కేది. ఆ జ్ఞానము వాళ్ళకన్నా ఉండాలి, వాళ్ళ భర్తల కన్నా ఉండాలి. ఆవేశంగా అంటున్న నారాయణ వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ నెమ్మదిగా అంది జానకి. పోనీ అన్నయ్య వదిలే. రేపు శనివారము తీరుబడిగా ఉంటారుగా, అప్పుడు నేను మాట్లాడుతాలే. ఆయన అసలే మనోవ్యాధితో ఉన్నారు. ప్లీజ్. 2 చేతులు జోడించిన చెల్లెలి వైపు బాధగా చూశాడు నారాయణ. సరేలే వెళ్ళొస్తాను మరి అంటూ లేవబోతున్న నారాయణ ఆనంద్ ఆవలిస్తూ లేవడంతో తిరిగి కూర్చున్నాడు. ఎంతసేపు అయింది నారాయణ వచ్చి అని అడిగాడు. 10 నిమిషాలే. ఏంటి ఎటుగాని వేళ పడుకున్నారు అడిగాడు నారాయణ. బాగా అలసిపోయాను. చాలాసేపు పడుకున్నానా జానకి అడిగాడు. లేదులేండి, లేచి మొహం కడుక్కోండి, కాస్త అలసట తీరుతుంది అంది జానకి. వెళ్తున్నా అంటూ లేచిన నారాయణతో భోంచేసి వెళ్ళన్నయ్యా అంది. లేదమ్మా, మీ వదిన వంట చేసి ఉంటుందిగా, తినకపోతే గొడవ చేస్తుంది. వస్తాను బావగారు అంటూ నారాయణ వెళ్ళిపోయాడు. జానకి నిట్టూర్చింది. ఆడపిల్లలకి పుట్టింటి మీద ఎప్పటికీ సర్వాధికారాలుంటాయి, కానీ పుట్టింటి వారి పట్ల బాధ్యతలుండవు. ఆడపిల్లల సంపాదన పుట్టింటి వాళ్ళు ఆశించకూడదు. ఇది న్యాయమేనా అన్న ఆలోచన కూడా ఆడపిల్లల తల్లిదండ్రులకు రాకూడదు. మరో 10 రోజులు గడిచాయి. ఆనంద్ ఆ రోజు ఆఫీస్ నుంచి 104 డిగ్రీల టెంపరేచర్తో వచ్చాడు. జానకి ఆందోళనకి అంతులేకుండా పోయింది. వడిలిపోయి వచ్చిన భర్త ఒంటి మీద చేయేసేసరికి అప్పుడే అట్లు వేసిన పేనంలా మండిపోతుంది. నారాయణ డాక్టర్ని తీసుకొని వచ్చాడు. వైరల్ ఫీవర్ అని ఇంజెక్షన్ చేసి మందులు రాసిచ్చాడు డాక్టరు. నారాయణ మందులు, గ్లూకోజు వగైరా తీసుకొచ్చి ఇచ్చి ఆనంద్ పరిస్థితికి కండ్ల నుండి నీళ్లు తిరుగుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 3 రోజులు దాటినా జ్వరం తగ్గలేదు. జానకి నిద్రాహారాలు మాని చూసుకుంటుంది భర్తని. నారాయణ రోజు 2 పూటలా వచ్చి చూసి వెళ్తున్నాడు. 4వ రోజు ఆనంద్
మూసిన కన్ను తెరవలేదు. అప్పటి వరకు గంభీరంగా ఉన్న జానకి గట్లు తెగిన గోదారిలా అయ్యింది. నారాయణ అంబులెన్స్ తీసుకొచ్చి ఆనందుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. పరిస్థితి సీరియస్గా ఉందని ఐసీయూలో పెట్టారు. నారాయణ ఆ రాత్రే మేనకోడళ్ళిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇద్దరూ ఫోన్లోనే బోరుమన్నారు. మావయ్య, నాన్నని మంచి హాస్పిటల్లో చూపించు అన్నారు ఏడుస్తూ. తెల్లారేసరికి ఆనంద్ శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. కన్నీళ్ళకి ఆకారం వస్తే జానకిలా ఉంటుందేమో అనిపించింది. పిల్లలకి ఫోన్లు వెళ్తున్నాయి. 3వ రోజుకి అందరూ వచ్చారు. యథావిధిగా జరగవలసిన కార్యక్రమాలు జరిగాయి. వాళ్ళు వెళ్ళే రోజు దగ్గరకు వచ్చింది. నారాయణ మేనకోడళ్ళని వాళ్ళ భర్తల్ని సమావేశపరిచాడు. మీ నాన్న మీ చదువుల కోసము పెళ్ళిళ్ళ కోసము చేసిన అప్పులు ఇల్లు అమ్మి తీర్చాడు తెలుసా అడిగాడు. ఆడపిల్లలు మాట్లాడలేదు. కళ్ళు తుడుచుకున్నారు. అల్లుళ్ళు తల పంకించారు. రిటైర్మెంటు బెనిఫిట్సు బ్యాంకులో వేసుకొని ఆ వడ్డీతో తన పెన్షన్తో చీకు చింత లేకుండా బతకవలసిన వయసులో ఉన్న డబ్బుకి మరింత అప్పు చేసి ఇల్లు కొనుక్కొని ఆ అప్పు తీర్చడం కోసం మళ్ళీ ఉద్యోగం చేశాడు తెలుసా అడిగాడు నారాయణ సూటిగా చూస్తూ. అవును, అదే చాలా తప్పు చేశారు. నాన్న తొందరపడ్డాడు అంది పెద్దమ్మాయి. అసలు ఈ వయసులో మళ్ళీ ఉద్యోగం చేయడం ఏంటి నాన్న? అమ్మైనా వద్దని చెప్పాల్సింది అంది చిన్నమ్మాయి. మామయ్య గారు తప్పు చేశారు. హాయిగా వడ్డీ పెన్షన్ కలిపి మంచి ఇల్లు అద్దెకు తీసుకొని ఎంజాయ్ చేయవలసింది. అనవసరంగా ఈ వయసులో లోన్ తీసుకోవడము, అది తీర్చడానికి అవస్థపడటం రాంగ్ డిసిషన్ అన్నారు అల్లుళ్ళు. అయ్యిందేదో అయ్యింది. మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? ఆయన పోయాడు. మీ అమ్మకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఆవిడ తిండి బట్ట గడిచిపోతాయి. మరి ఇంటి మీద అప్పెలా తీరడం? మీలో ఎవరు తీరుస్తారు? సూటిగా విషయంలోకి వచ్చాడు నారాయణ. ఇప్పుడు ఎందుకండి, ఆ ఇల్లు అమ్మేసేయండి అన్నాడు చిన్నల్లుడు. అదేంటి బాబు, ఇల్లమ్మి ఆవిడ ఎక్కడుంటుంది? అయినా రేపు ఆవిడ తదనంతరము మీ భార్యలకేగా వచ్చేది. ఇప్పుడు ఇల్లు మాకు రావడం కోసం ఎదురు చూస్తామా? మా డైనింగ్ ఏరియా అంత లేదు. ఇల్లంతా కలిపిన మేమేం చేసుకుంటాము? అయినా మీ మేనకోడలికి 5వ నెల వచ్చింది. ఎలాగా తన డెలివరీకి అత్తయ్య గారిని పిలిపించాలనుకున్నాము. బ్యాడ్ లక్, ఈ ఇన్సిడెంట్ జరిగింది. సరే, జరిగేదాన్ని ఆపలేమనుకోండి. కాకపోతే ఆవిడ మరో 2 నెలల్లో మా దగ్గరికి రావాల్సిందేగా. అన్నయ్య చెప్పేది నిజమే. మేము కూడా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నాము. అత్తయ్య గారు ఏడాదికి కనీసము 6 నెలలు మాలో ఎవరో ఒకరి దగ్గర ఉండాల్సిందేగా. అంచేత ఇల్లమ్మి లోన్ తీర్చేసి ఆవిడకి ఏదన్నా సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ చూడండి రెంటుకి. జస్ట్ చిన్న షెల్టర్ కోసమేగా అన్నాడు చిన్నల్లుడు. నారాయణ రక్తము మరిగింది. చెల్లెలి వైపు చూశాడు. చలనం లేని దానిలా ఎటో చూస్తూ కూర్చుంది జానకి. అవును మామయ్య, అమ్మ ఇంకా ఇక్కడుండి ఏం చేస్తుంది? మనవళ్ళు మనవరాళ్ళని చూసుకుంటూ మా దగ్గరే ఉంటుంది. గ్రీన్ కార్డు వచ్చిందనుకో, అక్కడే ఉండవచ్చు. అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూ ఉంటుంది. హాయిగా కాలక్షేపం అయిపోతుంది. మాకు కూడా అమ్మ ఉండి వండి పెడుతూ పిల్లల్ని చూసుకుంటుంటే నిశ్చితంగా ఉంటుంది కూడా అంది పెద్దమ్మాయి. కళ్ళు తుడుచుకుంటూ అంది చిన్నమ్మాయి. నాన్న ఎక్కడికి వెళ్ళలేదమ్మా. నా కడుపులో, అక్క కడుపులో మళ్ళీ పుడతాడు. ఆ రకంగా నువ్వు నాన్నని చూసుకోవచ్చు. వెళ్ళగానే పేపర్సు పంపిస్తామత్తయ్యా. వీసా వచ్చేస్తుంది. మీరేం వర్రీ అవ్వకండి అన్నారు అల్లుళ్ళు. నువ్వేమంటావు జానకి అడిగాడు నారాయణ. అమ్మ ఏమంటుంది మామయ్య? మనం నిర్ణయించవలసిందే. తనకేం తెలుసని అంది పెద్దమ్మాయి. ఇల్లు అమ్మేటప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ సంతకాలకి రావాలేమో. ఇప్పుడే ఆ సంతకాలేవో తీసుకోండి బాబాయ్ గారు అన్నాడు చిన్నల్లుడు. నిజమే, తండ్రి ఆస్తి కదా, అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చేయాలి. అందులో వీళ్ళకి భాగం ఉంటుందిగా
అన్నాడు పెద్దల్లుడు. అలా అయితే డాక్యుమెంట్స్ తెప్పించు మావయ్య, ఓ పనైపోతుంది అన్నారు కూతుర్లిద్దరూ. నారాయణ జానకి వైపు చూశాడు. ఆమె నిశ్చలంగా అలాగే కదలకుండా కూర్చుంది. చేసేది లేక నారాయణ మర్నాడు లాయర్ను కలిసి పరిస్థితి తెలియజేశాడు. ఇల్లు అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చేయాలండి అన్నారు ఆయన. డాక్యుమెంట్స్ రెడీ చేయించి ఆయన్ని కూడా వెంట పెట్టుకొని వచ్చాడు నారాయణ. మళ్ళీ అందరూ సమావేశమయ్యారు. ఏమ్మా, ఈ నిర్ణయం మీకు అంగీకారమేనా అడిగాడు లాయర్ జానకిని ఉద్దేశించి. ఆవిడ ఏం మాట్లాడకుండా కూతుళ్ళ వైపు చూసింది. ఇల్లు అమ్మడం ఇన్ఎవిటబుల్, అదే సొల్యూషన్ అంది పెద్ద కూతురు. ఆవిడ కూడా ఓ మాట చెప్పాలమ్మా అన్నాడు లాయర్. చెప్పమ్మా మృదువుగా అంది పెద్ద కూతురు మళ్ళీ. అర్లున్లో ఆవిడ వైపు అసహనంగా చూశారు. ఈవిడ మాట్లాడదేం అన్నట్లు. జానకి నెమ్మదిగా అంది. ఇల్లు అమ్మద్దన్నయ్య. ఒక్కసారి పెద్ద విస్ఫోటనం జరిగినట్టు చూశారు కూతుళ్ళు అల్లుళ్ళు. ఏమ్మా ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ. ఎందుకని? ఒక విధముగా ఆయనకి ఆవిడ మాట చెప్పలేనంత ఆనందం కలిగించింది. ఈ పిచ్చిది కూతుళ్ళు ఏం చెబితే అదే చేసేస్తుందేమో అని టెన్షన్ పడ్డాడు. అవునన్నయ్యా, ఇల్లు అమ్మొద్దు మరోసారి నెమ్మదిగా అయినా దృఢముగా అంది. అప్పెలా తీరుస్తావమ్మా? అయినా ఏం చేసుకుంటావు ఇల్లు? నువ్వేమిక్కడ ఉండిపోతావా? ఎలాగో 2 నెలల్లో నా దగ్గరికి రావాల్సిందిగా అంది పెద్ద కూతురు అసహనంగా. తల అడ్డంగా ఊపుతూ అంది జానకి. లేదమ్మా, నేనెక్కడికి రాను, ఇక్కడే ఉంటాను, ఈ ఇంట్లోనే ఉంటాను. అప్పు ఎలా తీర్చాలి అనేది నా సమస్య కాబట్టి దాని గురించి తర్వాత ఆలోచిస్తాను. ఏంటి, మా దగ్గరకు రావా? మరి మా పిల్లల్ని ఎవరు చూస్తారు? విస్సుబోతూ అడిగారు కూతుళ్ళు. ఆవిడ అదోలా నవ్వింది. మీ దగ్గర బోలెడంత డబ్బుంది. డబ్బు ఇస్తే ఎంతోమంది ఆయాలు దొరుకుతారు. ఇండియా నుంచి కేర్ టేకర్స్గా చాలామంది మీ దేశాలకు వస్తున్నారని విన్నాను. పిలిపించుకోండి. నేను మాత్రము రాను. చాలు, ఇప్పటిదాకా చేసింది చాలు. మీకోసం బతికాము, మీకోసము నవ్వాము, మీకోసం ఏడ్చాము, అన్నీ మీకోసమే చేశాము. అలా చేసి ఆయన వెళ్ళిపోయారు. ఆవిడ స్వరం వణికింది. కానీ నేను ఈ రోజు నుండి కాదు, ఈ క్షణం నుంచి నా కోసం బతుకుతాను. సమస్య నాది, పరిష్కారం కూడా నాది. మీరెవ్వరూ నా కోసం బాధపడకండి. ఆడపిల్లలైనా ఉన్నంత చదువులు చదువుకొని ఆత్మవిశ్వాసంతో, ఆత్మాభిమానంతో, స్వతంత్ర భావాలతో, ఉన్నతమైన వ్యక్తిత్వంతో బతకాలని నా భర్త మిమ్మల్ని శక్తికి మించి చదివించారు. మీ మీద నమ్మకంతో మీరు తీసుకున్న అప్పుకి తానే సెక్యూరిటీ సంతకం చేశారు. ఆ అప్పు తీర్చే బాధ్యత మాది అని మీరు బ్యాంకు అధికారులతో చెబితే అందుకు మేము హామీ అంటూ భరోసా సంతకం చేశారు. అదే ఆయన పాలిట శాపమయ్యింది. కళ్ళు తుడుచుకుంటూ లాయర్ వైపు తిరిగింది జానకి. లాయర్ గారు, ఆస్తి హక్కులో ఆడపిల్లలకు కూడా సమభాగం ఉండాలనే మీ చట్టము, బాధ్యతల్లో సమానత్వం ఉండాలని చెప్పలేదా? లాయర్ తెల్లబోయి చూశాడు. ఒకవేళ అలాంటి చట్టం ఉంటే అదేమిటో ఐసీపీ సెక్షన్తో సహా వీళ్ళకు చెప్పండి. నా కోసం కాదు, భవిష్యత్తులో వీళ్ళకి అవసరం వస్తుందేమో, అందుకే దయచేసి చెప్పండి. వెక్కిళ్ళు అడ్డుపడగా 2 చేతుల్లో మొహం దాచుకొని లోపలికి వెళ్ళిపోయింది జానకి. తన మొహంలో, కళ్ళలో వెల్లివిరుస్తున్న వెలుగు ఎవ్వరికీ కనిపించకుండా మొహం తింపుకున్నాడు నారాయణ. నిర్గతపోయి చూస్తున్న ఆడపిల్లల చేతుల్లోంచి డాక్యుమెంట్స్ తీసుకొని బయటకు నడిచాడు లాయర్.